ఎవరైనా ఏమనుకుంటారండి, నిత్యం యవ్వనంగా ఉండాలి అని కోరుకుంటారు. వార్ధక్యం ఎవరికైనా ఇష్టమా? మిడిల్ ఏజ్ ఎవరికైనా ఇష్టమా? లేదండి. ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు కూడా ఐ వాంట్ టు బి యంగ్, ఎనర్జెటిక్, డైనమిక్ అని కోరుకుంటారు డిఫరెంట్ యాంగిల్స్లో. మరి అది ఎలా వస్తుందండి? అది మనకి సాధ్యమేనా? మనం ఏటికి ఎదురెత్తలేదేమో, ఎదురేమో అంటారు. మరి వయసు పెరుగుతుంది కానీ వయసు తరగదు కదా మనకి. మరి దాన్ని ఎలా మనం చేయగలుగుతాం అంటే, ది పాసిబుల్ ఎక్స్టెంట్ సబ్జెక్ట్ టు ది టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ ది బాడీ, అవకాశం ఉన్నంత వరకు కూడా మన శరీరాన్ని సక్రమంగా ఉంచే ఒక దివ్య ఔషధం అండి ఇది. దీన్ని కుమారి ఎందుకన్నారంటే, అన్వాంటెడ్ సైన్స్ సిమ్టమ్స్ని ఎంగేజ్లో రాకుండా చేస్తూ ఎంగేజ్ ఉండే విధంగా మనం ఎంగేజ్ కావడానికి ఉపయోగపడే ఒక అద్భుతమైన ఎంగేజ్లో వాడదగ్గ యంగ్ ప్లాంట్, ఎవర్ గ్రీన్ ప్లాంట్. దీనికి డెత్ లేదండి. అన్ని పదాలు అన్నిసార్లు ఎందుకు వాడానంటే అంత ప్రాముఖ్యత ఉందండి. దీన్ని కుమారి అంటారు. అలోవీరా అని, లిలియసీ ఫ్యామిలీ బొటానికల్గా ఐడెంటిఫికేషన్ అనుకోండి. దీనికి ఒక ఫస్ట్ పాయింట్ నుంచి 100 పాయింట్స్ చెప్పాలి అంటే, సంతతికి వంశాభివృద్ధికి అర్హత కలిగించే ఒక దివ్యౌషధం అండి ఇది. అది ఎలాగో ఏమిటంటే 2-3 నెక్స్ట్ పాయింట్లో కానీ వెళ్ళబోతున్నాయి ఇప్పుడు. ఈ సృష్టి క్రమంలో ప్రకృతి ధర్మాల్లో మెచ్యూరిటీ అనేది ఒకటండి. దానికి సంబంధించి అయినప్పటికీ కూడా మోడర్న్లో కూడా ప్రైమరీ ఎమినోరియా, సెకండరీ ఎమినోరియా అని ఉంటాయి. అవి కొన్ని సందర్భాల్లో స్త్రీలలో బాగా లేట్ అవుతూ ఉంటాయి. అనేక ఫ్యాక్టర్స్ ఉంటాయండి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అని, వాత ప్రకృతిలో ఒక రకంగా ఉంటుంది. ఈ మెచ్యూరిటీ అనేది వాత ప్రకృతిలో ఒక రకంగా ఉంటుంది, పిత్త ప్రకృతిలో ఒక రకంగా ఉంటుంది, కమ ప్రకృతిలో ఒక రకంగా ఉంటుంది, సంసర్గంలో ఒక రకం, సన్నిపాతంలో ఒక రకంగా ఉంటుందండి. వాటిని దృష్టిలో పెట్టి మనం వాడుకోవాలి. కానీ ఇది వాడటం వల్ల మెన్స్ట్రువల్ సైకిల్ సక్రమంగా ఉంటుంది. సైకిల్ సక్రమంగా ఉండటమే కాకుండా సైకిల్కి ముందు కానీ తర్వాత కానీ సైకిల్లో కానీ వచ్చే ఈ పెయిన్స్ని కంట్రోల్ చేస్తుందండి. మెన్స్ట్రువల్ సైకిల్ మెయింటెనెన్స్ చేస్తుందండి. అయితే ఇక్కడ చిన్న ప్రాబ్లం ఏంటంటే, హ్యూమన్ సైకాలజీలో ప్రతి స్త్రీ కూడా సహజంగా చెప్పుకోరు. వాళ్ళు ఎంతో క్లోజ్ సన్నిహితులకైతేనే చెప్పుకుంటారు. కానీ ఈ రోజున నేను స్త్రీ సమాజాన్ని ఏమని అడుగుతున్నానంటే, మీ నియరెస్ట్ డాక్టర్ని కన్సల్ట్ చేసి ప్రాక్టికల్గా ఆయుర్వేదంలో మంచి ఫలితాలు ఉన్న మూలికల్లో ఒకటైన ఈ కుమారి ప్రొడక్ట్, కుమారి కానీ కుమారితో చేసిన ఔషధాలు కానీ మీరు వాడుకోవాలి. ఇది మెచ్యూర్ కాకముందు కానీ మెచ్యూర్ అయిన తర్వాత కానీ, అంటే ఓవర్ బ్లీడింగ్ ఉన్నప్పుడు జనరల్గా దీన్ని వాడమండి. తర్వాత ఈ కుమారికి ఎన్ని దివ్య ఔషధాలు అంటే ఇంత మంచి గుణం ఉందో ఒక మైనస్ పాయింట్ కూడా ఉందండి. ఇందులో ఉండే కొన్ని కెమికల్ కాంపౌండ్స్ వల్ల ఒక్కోసారి ఎక్కువగా వాడితే అబార్షన్స్ అయ్యే అవకాశం కూడా ఉంటుందండి. కాబట్టి ఎవరు పడితే వాళ్ళు దీన్ని ఇట్ ఇస్ ఎ డ్రాస్టిక్ ప్లాంట్. చూస్తానికి ఇలా సింపుల్గా కనిపిస్తుంది కానీ డైరెక్ట్గా దీన్ని వాడకూడదు. అంటే వాడే సందర్భం అంటే మన శరీర తత్వాన్ని బట్టి వాడుకుని తప్పులేదు. అంటే వాళ్ళ యొక్క ఓవులేషన్ ఎట్లా ఉంది, సైకిల్ మంచిగా ఉందా లేదా, ప్రెగ్నెన్సీ పీరియడ్లో ఉన్నారా, అవన్నీ తెలుసుకొని మనం మందులు వాడాలండి. ఆ టైంలో పర్గేటివ్స్ వాడకూడదండి. ఇది ఒక విధంగా చెప్పాలంటే పర్గేటివ్ వంటిది. డ్రాస్టిక్ పర్గేటివ్స్ కానీ మైల్డ్ పర్గేటివ్స్ కానీ ఒక స్త్రీ యొక్క తత్వాన్ని మనం తెలుసుకోకుండా ఒక డాక్టర్గా మనం ఇవ్వకూడదు. అవన్నీ హిస్టరీ తీసుకునే మనం మందులు ఇవ్వాలి. అందుకనే ఎక్కడికి పోయినా దర్శన స్పర్శన ప్రశ్నకి పరీక్ష రోగణమని చెబుతున్నా కదా, మరి అడగకుండా మనం ఇచ్చామనుకోండి సిస్టమ్ డిస్టర్బ్ కావచ్చు. సో అందువల్ల దీన్ని వాడకూడదండి. అంతే. ఇది యుట్రైన్ సంబంధంగా లేదా యుట్రస్ పరంగా మరి గైనిక్ డిజార్డర్స్లో దీన్ని బాగా వాడుకోవచ్చు. దాంతోపాటు గ్రోత్ ప్రమోషన్ కావాలి అంటే దీన్ని ఖచ్చితంగా మనం వాడాలండి. చాలామంది ఒక ఎగ్జాంపుల్ చెబుతాం, మాకు బలం లేదండి, మా పాప అన్నీ ఉన్నాయండి, మా పాప హెల్తీగా ఉంది, వెయిట్ మాత్రం లేదండి అని అంటారు. దాని అర్థం ఏంటంటే ప్రాబ్లం ఎక్కడుంది, యుట్రస్లో ఉంది, ప్రాబ్లం ఎక్కడుంది, లివర్లో ఉంది. అవి సెటరేట్ చేసుకోకుండా మనం ఎన్ని విటమిన్స్ ఇచ్చినా ఉపయోగం లేదండి. అంటే డైజెస్ట్ సిస్టమ్ సెటరేట్ చేసుకొని రిపోర్ట్ సిస్టమ్ సెటరేట్ చేసుకుంటూ వెళ్తేనే జరుగుతుంది. ఇప్పుడు ఈ 14, 15, 16 ఏళ్ల మధ్య ఈ ఔషధాన్ని వాడకపోతే రేపు పొద్దున అంటే ప్రెగ్నెన్సీ టైంలో కన్సెప్షన్ పర్సెంటేజ్ తగ్గే అవకాశం బాగా ఉంటుందండి. కన్సెప్షన్ పర్సెంటేజ్ తగ్గకూడదు అంటే ఖచ్చితంగా దీన్ని మనం వాడుకోవాలండి. అంతేకాకుండా ఇది చర్మ వ్యాధులకు బాగా పనిచేస్తుందండి. అల్సర్స్కి కానీ ఇప్పుడు మోడర్న్లో కూడా దీంతో క్రీమ్స్ తయారు చేస్తున్నారండి. ఇది అల్సర్స్కి బాగా పనిచేస్తుంది. దాంతోపాటు జాండీస్, లివర్ డిజార్డర్స్, స్ప్లీన్ డిజార్డర్స్ ఇట్లా బాగా పనిచేస్తుంది. అజీర్ణమను అంటే అగ్నిమాంద్యం
యకృత్ వికార ప్లేహ వికారం ఆయుర్వేదం టెక్నికల్ టర్మ్స్లో చెప్తుంటారండి. డైజెస్ట్ సిస్టంలో ఉండే డిజార్డర్స్ని సెటరేట్ చేసే దివ్య ఔషధం అండి. బయట మార్కెట్లో కూడా దొరుకుతుంది. డైరెక్ట్గా దీన్ని తీసుకుని వాడుకోవచ్చు. దీన్ని ఎలా గుర్తిస్తారంటే ఒక 2 పాయింట్ చెప్పాలని చూస్తున్నాను. దీన్ని ఓపెన్ చేసి ఇక్కడ అప్పర్ ఎపిడెర్మిస్ అని, లోయర్ ఎపిడెర్మిస్ అని ఉంటాయండి. మధ్యలో పేరంకైమ, పారసైడ్ పేరంకైమ అన్నీ చూసిన తర్వాతనే మనం అంటే ఒక డాక్టర్గా నేను చదివగానే చెబుతాను, అందరూ చూడాలని తెలియాలని లేదండి. మరి మీరు అడుగుతారు కదా దీన్ని ఎలా గుర్తిస్తారని నెక్స్ట్ ప్రశ్న వస్తుంది కదా. ఇంత ప్రాచుర్యం ఉన్న ఈ ఔషధాన్ని మీరు ఎలా గుర్తిస్తారని అంటే ఇవన్నీ స్టడీ చేసిన తర్వాతనే దాన్ని కట్ చేయాలండి వాస్తవం మాట్లాడితే. కానీ సమాజం అందరికీ తెలుసు కాబట్టి ఈ రోజున దాన్ని మనం వాడుతున్నాం. అంటే స్కిన్ ప్రాబ్లమ్స్లో బాగా పనిచేస్తుంది, లివర్ డిజార్డర్స్కి బాగా అద్భుతంగా పనిచేస్తుంది. ఫర్టిలిటీ కోసం దీన్ని ఖచ్చితంగా వాడుకోవాలి. దీన్ని జ్యూస్ని సాలిడిఫికేషన్ చేసి వాడతారు, లేదా డైరెక్ట్గా జ్యూస్కి వాడతారు. ఎట్లయినా మనం వాడుకోవచ్చు అండి. అంటే దేంతో అయినా కలిపి తీసుకోవాలంటే అంటే కాంబినేషన్స్ ఉంటాయండి, మాకు రెఫరెన్స్లు ఉంటాయండి. ఈ డ్రగ్ని ఈ విధంగా ఇవ్వచ్చు, మన సొంతం ఏమీ లేదండి, ఇక్కడ అంతా రెఫరెన్స్ల కలెక్షనే. ఓకే, వీఆర్ హ్యావింగ్ లైక్ మోడర్న్ సిస్టమ్, వీఆర్ హ్యావింగ్ ఇన్ ఇయర్లీ 19th centuries బ్యాక్ రెఫరెన్స్. ఈవెన్ టుడే వీ కెన్ కలెక్ట్, వీఆర్ ఆల్ ది థింగ్స్ ఆర్ అవైలబుల్ టుడే. అది నాకు అవైలబిలిటీ లేదు, అది మీకేంటో తెలియదు, మీరేం కలిపారో తెలియదు అనకూడదండి ఎవరైనా సరే. ఈ సభ్య సమాజం ఈ రోజున అలా అనకూడదు. ఎందుకంటే దీనికి ఒక ఐడెంటిఫికేషన్ ఉంది, దీనికి ఒక ప్రొసీజర్ ఉంది. ఇప్పుడు నామరూప విజ్ఞానం ఆ రోజుల నుంచి ఉందండి, దాన్నే కోగనసీ అన్నారు. ఆ కోగనసీ ఫార్మకోగనసీ సిద్ధాంతం ప్రకారం మనం డైరెక్ట్గా దాన్ని గుర్తించి మన డిస్పెన్సరీలో కూడా మనం గుర్తించి చేయొచ్చండి. అంటే ఇప్పుడు డివిజన్స్ ఎక్కువైపోయినాయి కాబట్టి నా పని నేనే చేయాలండి, మీ పని నేను చేయకూడదు. శాస్త్రం అట్లా ఉంది. డిఫరెంట్ డివిజన్స్ వచ్చిన ఒక మెడికల్ కాలేజీలో ఎన్నో డివిజన్స్ ఉన్నాయండి. ఇది కూడా అంతే, నా డివిజన్ వర్క్ నేను చేస్తాను. సో బట్ ఐ కెన్ ఐడెంటిఫై ది మెడిసినల్ ప్లాంట్స్. ఇది చాలా అద్భుతమైన ప్లాంట్ అండి, మంచి ఔషధ